ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ గురించి కొత్తగా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి దేశం వెళ్లి అక్కడ ఆహారపు అలవాట్లను, అక్కడ మర్యాదల్ని, అక్కడ పద్ధతుల్ని కొంతమందికి చూపిస్తూ బాగా ఫేమస్ అయ్యారు అన్వేష్. అన్వేష్ కి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు అన్వేష్ మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లపై అన్వేష్ మాట్లాడి చాలా మంది దృష్టిని కూడా ఆకర్షించారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. బెట్టింగ్ యాప్స్ పైన ఒక పెద్ద పోరాటమే చేశారు అన్వేష్. అక్కడితో అన్వేష్ మీద రెస్పెక్ట్ చాలా మందికి పెరిగింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కంప్లీట్ గా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించలేదు అనేది వాస్తవం. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు ఈ సినిమా రివ్యూని అన్వేష్ చెప్పారు. అప్పుడు అన్వేష్ సినిమా చూడలేదు, కానీ ఈ వీడియోకి మాత్రం విపరీతమైన వ్యూస్ వచ్చాయి. దగ్గర కేవలం ఆ వీడియోకి 1,60,000 రెవెన్యూ వచ్చింది. దీనిపై అన్వేష్ స్పందిస్తూ, రీసెంట్ గా 2 రిస్క్ ఉన్న దేశాలకెళ్లాను. దానివల్ల దాదాపు 2 లక్షల వరకు నష్టం జరిగింది. కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా సినిమా రివ్యూ చెప్పడం వల్ల ₹1,60,000 వచ్చింది. దీన్ని బట్టి చూస్తే రివ్యూల చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. ఇదేదో మంచి వ్యాపారం అని బాగానే ఉంది అంటూ మాట్లాడారు అన్వేష్. అయితే అన్వేష్ మాట్లాడుతూ, సినిమా చూడకుండానే రివ్యూ చెప్పడం వల్ల ఇన్ని డబ్బులు వచ్చాయి. ఒకవేళ సినిమా చూసి రివ్యూ చెప్పుంటే ఇంకా ఎన్ని డబ్బులు వస్తాయో అంటూ తెలిపారు. ఇక హరిహర వీరమల్లి సినిమా ప్రజెంట్ థియేటర్లో నడుస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ పైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో మరోవైపు సినిమా యూనిట్ కూడా మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ అఫీషియల్ గా పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి దాదాపు 20% షూటింగ్ కూడా అయిపోయిందని కూడా అధికారికంగానే ప్రకటించేసింది.